వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్ రాష్ట్రంలో లాగా ఎన్టీఆర్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. దశాబ్దాల కళ వరికి పుడిసెల పూర్తి చేయకుంటే నా 10 ఏళ్ల రాజకీయ జీవితం వ్యర్థమన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్. అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ధ్యేయంగా అధికారులు ఉండాలన్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. నిస్వార్థ నాయకుడు కాసిం ఖాన్ కు నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నర్సరావుపేట రెయిన్బో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం. అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్న కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి. రేపు వినుకొండ మార్కెట్ యార్డ్ వేదికగా మెగా కిసాన్ మేళా సాగు సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యమన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నర్సరావుపేట వైసీపీలో భేదాలు. రంగారెడ్డిపాలెంకి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వర్ రెడ్డిపై దాడి. గుజరాత్ రాష్ట్రంలో లాగా ఎన్టీఆర్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునగచెర్లలో చంద్రన్న సామూహిక గోకులం షెడ్డును ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కలిసి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టుగా చంద్రన్న సామూహిక గోకులం మునగచెర్ల గ్రామంలో ఏర్పాటు చేశారు. పాల వాడకం పెరగడంతో పాడి పరిశ్రమకి డిమాండ్ పెరిగింది కాబట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నారు. ఇందుకోసం కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రన్న సామూహిక గోకులం షెడ్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో పాడి పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గోకులం షెడ్ దగ్గర ఏర్పాటు చేసిన ఉట్టి సంబరాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఎండి కొల్లి ఈశ్వర్ బాబు, కేడీసీసీసీ ఈఓ శ్యామ్ మనోహర్, నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోటా వీరబాబు, నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరాస్వామి, చందర్లపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మేకల సుధాకర్, నందిగామ అబ్జర్వర్ బచ్చుల బోస్, మునగచెర్ల పాల యూనియన్ సంఘం అధ్యక్షులు కొల్లూరి నాగేశ్వరరావులతో పాటు మిల్క్ యూనియన్ డైరెక్టర్లు, మిల్క్ యూనియన్ సభ్యులు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. మేము విజయ డైరీ ఇటువంటి హాస్టల్లో ప్రతి గ్రామంలోనూ ఉండే విధంగా ఎటువంటి అవసరాలైనా కూడా ప్రభుత్వం ఉంటే అక్కడ గడ్డి పండించడానికి కానీ ఇటువంటి వసతులు మేము స్థలాలు ఇచ్చే కృషి చేస్తామని తెలియజేస్తా. ప్రతి గ్రామంలోనూ ఇటువంటి హాస్టళ్ళు ఉంటే చాలామందికి ఇవాళ గ్రామాల్లో నిజంగా గేదెలు పోషించడానికి సరిపడా మనుషులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతికి అవసరమయ్యే విధంగా, అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమయ్యే విధంగా మిల్క్ ప్రోడక్ట్ కానీ ఇటువంటివన్నీ చేయాలి. ఇటువంటి వాటిలన్నింటికి మేము ఇక్కడ ఉన్న రైతుల దగ్గర మేము ఇటువంటి సంపద పెంచగలిగితేనే ఈ జీడీపీ రేట్ 18.5% ఆఫ్ విజయ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అవుతుంది. దానికి దీనికి సహకరిస్తున్న విజయ డైరీ యాజమాన్యం నిజంగా ఇవాళ చాలామంది రైతులకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇది ఒక వరదాయని వాళ్ళ అవసరాలకు తీర్చే విధంగా ఎన్నో సబ్సిడీ మీద వాళ్ళు మందులతో సహా ఫీడ్తో సహా అన్నీ ఇస్తున్నారు. తప్పకుండా మళ్ళీ ఒక ఇదే విజయ డైరీ ద్వారా మా మహిళా మనులు ముఖ్యంగా డాక్రా గ్రూపులు ఎన్నెన్నో ప్రోడక్ట్ చేస్తున్నారు. అటువంటి ప్రోడక్ట్ కూడా కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్ కూడా విజయ డైరీ ద్వారా
మార్కెటింగ్ చేయమని వారి ఎండీ గారిని చైర్మన్ గారిని కోరటం జరిగింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రాఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే 2 రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రాఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 2 రోజుల వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రాఖర్ జైన్ వివరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. రామకృష్ణ ఓరియంటల్ గవర్నమెంట్ హైస్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం 12 లక్షలతో నిర్మిస్తున్న స్కూల్ ప్రహారీ గోడకు శంకుస్థాపన చేసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేటలోని రామకృష్ణ ఓరియంటల్ గవర్నమెంట్ హైస్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం మరియు ఆట స్థలం మెరుగుదల కోసం పూర్వ విద్యార్థులు సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఈ చొరవ సంతోషకరమని తెలిపారు. ఇదే మాదిరిగా నియోజకవర్గంలో సౌకర్యాల లేమితో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం త్వరలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభావదిష్యామి రకందదిష్యామి సత్యం వదిష్యామి చేద్దాం. దేవావస్సు ప్రార్థయితు హరి ఓం నిష్టాన్నకండే చారి ప్రవోచం యపాని ఇమమే రజా అస్కభాయ దత్తరకం సుచక్రమాణస్తి ఏ ధ్వరగాయ విష్ణు బాబాయ్ ఈరోజు రామకృష్ణ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మన ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ బాబు గారు గోడ శంకుస్థాపన P4 కింద ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ఈ ప్రహరీ కూడా ఆయన సహాయ సహకారాలతో ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి P4 అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో ఉన్న ఉన్నత వర్గాలన్నీ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా శ్రీ రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల, ఇక్కడ పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక జట్టుగా ఏర్పడి ఈ ఓరియంటల్ హై స్కూల్ ఇక్కడ చుట్టూ ఉన్న ప్రహరీ కూడా కట్టడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి వీళ్ళందరూ కూడా P4 కార్యక్రమంలో ముందుకు రావడం జరిగింది.
అంటే ఇది చాలా గొప్ప విశేషం. పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతో మానవత్వంతో మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఎక్కడైతే మనం చదువుకున్నామో ఆ స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో ఈ స్కూల్ కట్టి దాదాపు 75 ఏళ్ళు అయింది. రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పురాతనమైన స్కూల్ అనమాట. ఇదే విధంగా మున్సిపల్ హై స్కూల్ ఒకటి, ఈ రెండు కూడా పురాతన హై స్కూల్స్. వీటిని అప్గ్రేడ్ చేసుకుందామని మరి పూర్వ విద్యార్థులు అందరూ కూడా ముందుకు వచ్చి దాదాపు 12 లక్షలు ఖర్చు పెట్టి ప్రహరీ గోడ ఒకటి, ఈ ప్లే గ్రౌండ్ ఒకటి అప్గ్రేడ్ చేసుకొని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ ముందు కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా P4 అనే కార్యక్రమంలో ఏర్పాటు చేసి దానికి వచ్చే ఆదాయం స్కూల్కి వాడుకోవడానికి కూడా మరి పూర్వ విద్యార్థులు ఒక సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పానికి మనం అందరం కూడా మద్దతు పలకాలి. మరి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాల్లో P4 అనేది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కార్యక్రమాలను చేపడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు మన స్కూల్ని డెవలప్ చేసుకుందాం, మన ఊరిని డెవలప్ చేసుకుందాం, మన బడిని డెవలప్ చేసుకుందాము, మన గుడిని డెవలప్ చేసుకుందాం ఆలోచనతోటి వాళ్ళ P4 కార్యక్రమాన్ని సంతోషంగా ఇష్టంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి ఈ మరి శ్రీరామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా మరి ఎప్పుడన్నా అవకాశం ఉంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే మనం ఈ P4 కార్యక్రమం చేశామో దీన్ని కూడా వారికి వివరిద్దామని చెప్పి మరి పూర్వ విద్యార్థులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి శ్రీరామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నష్టోపేటలో డాక్టర్ విలియం కేరీ 256వ జన్మదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నష్టోపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మోడర్న్ మిషనరీ ఫాదర్గా పిలువబడే డాక్టర్ విలియం కేరీ యొక్క 256వ జన్మదినోత్సవ వేడుకలు నష్టోపేటలోని ప్రకాష్ నగర్లో గల మున్సిపాలిటీ వసతి గృహంలో ఆదివారం ఘనంగా జరిగాయి. డాక్టర్ విలియం కేరీ మెమోరియల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు నష్టోపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ డాక్టర్ విలియం కేరీ భారతదేశంలో చేసిన సేవలు మరియు అతని సాహిత్య సామాజిక సంస్కరణ కృషిని కీర్తించారు. డాక్టర్ విలియం కేరీ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి అసాధారణ సేవలతో భారతీయ సమాజంలో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. 1793లో భారతదేశానికి వచ్చిన కేరీ సింగపూర్లో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్థాపించి క్రైస్తవ మత ప్రచారంతో పాటు విద్య, సాహిత్యం మరియు సామాజిక సంస్కరణలో అమూల్యమైన కృషి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మెమోరియల్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, బాల బాలికలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఓకే సార్. అందరూ కూడా ఎంత బయటకు వచ్చి వాళ్ళ ప్రాంతాన్ని దేవుడు సేవ అంటే ఇటువంటి చిన్నారులకు చేసిన సేవ చేయడమే చాలా గొప్ప విశేషం. మరి పుట్టి మరి పిల్లలందరూ కూడా నిజంగా వాళ్ళందరూ కాపాడు. ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కోశాధికారిగా ఆవుల జనార్దన్ రావు యాదవ్. గుంటూరు, బాపట్ల, పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సాఫ్ట్ బాల్ అసోసియేషన్లో కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆవుల జనార్దన్ రావు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకే కృషి చేస్తానన్నారు. అనంతరం ఆవుల జనార్దన్ రావు యాదవ్ను క్రీడాకారులు, కమిటీ సభ్యులు సన్మానించారు. నమస్కారం అండి. నా పేరు ఆవుల జనార్దన్ రావు, స్కాలర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, పిడుగురాళ్ళ. ఈరోజు పల్నాడు, బాపట్ల, గుంటూరు ఉమ్మడి జిల్లాల సాఫ్ట్ బాల్ అసోసియేషన్లో నన్ను కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకి నా మీద నమ్మకంతో ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన
ఎమ్మెల్యే కొండా రవికుమార్ గారికి, పుణ్యాల నరసింహారెడ్డి గారికి, రమణ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లానే జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ జరిగే సాఫ్ట్ బాల్ క్రీడకి నా వంతు సహాయంగా ఆ ఆటని పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. రేపు వినుకొండ మార్కెట్ యార్డ్ వేదికగా మెగా కిసాన్ మేళా సాగు సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యమన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సాగు రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా మంగళవారం మెగా కిసాన్ మేళా నిర్వహించినట్లు చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు, యాంత్రీకరణ ప్రాధాన్యం తెలియజెప్పేలా ఈ సరికొత్త వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాగు, రైతుల సమస్యలకు సంబంధించిన వివిధ అంశాల్లో నిపుణులైన శాస్త్రవేత్తల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరిష్కారాలు చూపిస్తామన్నారు. మెగా కిసాన్ మేళకు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీనియర్ శాస్త్రవేత్తలు హాజరవుతున్నారని, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, పండ్ల తోటల పెంపకంలో మెళుకువలు, ఆధునిక యంత్రాలు, సాగు పద్ధతులు, కొత్త వంగడాలు అధిక దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తామన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మెగా కిసాన్ మేళా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైతులకు విజ్ఞానం, అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు పొందడానికి ఈ మెగా కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నమస్కారం. ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. రైతు లక్షల ఆదాయాన్ని సంపాదించాలని నా ఆలోచన. ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ నుండి సీనియర్ సైంటిస్టుల్ని పండ్ల తోటలో మెలకువల గురించి, వివిధ రకాల పంటల గురించి, సస్యరక్షణ గురించి వివిధ రకాలైనటువంటి సలహాలు, సూచనలు సైంటిస్టులు వచ్చి చెప్తారు. 150 స్టాల్స్ 19వ తారీఖున మనం వినుకొండలో ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎగ్జిబిషన్ సీడ్స్ కంపెనీ వాళ్ళు, ఫెర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ వాళ్ళు, ట్రాక్టర్ కంపెనీలు, మెషినరీ, ఎక్విప్మెంట్, రైతులకు ఒక విజ్ఞానము, ఎక్కువ దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించడానికి ఈ మెగా కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుంది రైతులకి. అందుకోసం రండి, వేలాది మంది రైతులు తరలొచ్చి 19వ తారీఖు జరిగే మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 9 గంటలకే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమవుతుంది. రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని ర్యాలీగా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది. 10 గంటలకల్లా అచ్చెన్నాయుడు గారు ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రారంభిస్తారు. వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతారు. నిస్వార్థ నాయకుడు కాసిం ఖాన్ కు నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ మాజీ సర్పంచ్ స్వర్గీయ పఠాన్ కాసిం ఖాన్ వర్ధంతి సందర్భంగా పట్నంలోని పెద్ద మసీద్ సెంటర్లో కాసిం ఖాన్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పోరాడిన గొప్ప నాయకుడు పఠాన్ కాసిం ఖాన్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పఠాన్ కాసిం ఖాన్ గారి నాయకత్వం, కామ్రేడ్ పఠాన్ కాసిం ఖాన్ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, తెలుగుదేశం, సిపిఐ కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పఠాన్ కాసిం ఖాన్ గారు 3 సంవత్సరాలు ఉప సర్పంచ్గా, 17 సంవత్సరాలు సర్పంచ్గా ఈ వెనుకొండ గడ్డ మీద ఆయన గెలిచారు. ప్రజలందరూ మన్నాలతోటి గెలిచారంటే వారి యొక్క మంచితనం ప్రజలందరికీ తెలిసిన విషయం. రూపాయి లంచం తీసుకోకుండా నీతి నిజాయితీలు కట్టుబడి ఒక ఆదర్శ భావాలతోటి వినుకొండ అభివృద్ధికి ఎనలేని సేవను అందించారు. కాసిం ఖాన్ గారు చేసినటువంటి సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈరోజు వినుకొండలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా మతాల మధ్య, కులాల మధ్య మంచి సమన్వయం ఉందంటే ఆ రోజు పులుపుల శివయ్య గారు, ఆయనతో కలిసి పనిచేసినటువంటి మన కాసిం ఖాన్ గారు, వారు కాసిం ఖాన్ గారు వేసినటువంటి బాటలు ఈరోజు గ్రామంలో గొడవలు లేకుండా
కులాల మధ్య మతాల మధ్య సమన్వయం ఉంది అంటే వారు ఆదర్శ భావాలతోటి సమన్వయంతో ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించడంపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ను నేను తిట్టలేదని అన్నారు. నేనంటే గిట్టిన వారే ఫేక్ ఆడియో వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, నారా నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానం అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలని కోరారు. ఈ వీడియో ఆడియోలు నావి కావు అని, దీనిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. నమస్కారం, నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి. అంకిత భావంతో పనిచేసిన నాయకులకు గుర్తింపుతో కూడిన పదవులు లభించాయన్న ఎంపీ కేసినేని శివనాథ్. కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కోగంటి బాబు, డిప్యూటీ చైర్మన్ గా తోట రవిలు ప్రమాణ స్వీకారం. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కోగంటి బాబు, డిప్యూటీ చైర్మన్ గా తోట రవి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు కోగంటి బాబు అని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే దానికి నిదర్శనమే కోగంటి బాబు అని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ శనివారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో జరిగిన కోగంటి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. కోగంటి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కంచికచర్ల టీడీపీ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కోగంటి బాబు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కోగంటి బాబును ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సత్కరించారు. అనంతరం సభలో ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ నందిగామ తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల దేవినేని కుటుంబం, తంగిరాల కుటుంబం తయారు చేశాయని కొనియాడారు. కష్టకాలంలో పార్టీ పురోభివృద్ధికి కృషి చేసిన వారికి ఉన్నత పదవులు ఎల్లప్పుడూ లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోట వీరబాబు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు కందుల కల్పన, వీరులపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరాస్వామి, చందర్లపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మేకల సుధాకర్, నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏల్చూరి రాము, సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ, కోగంటి రామారావు, మైనారిటీ నాయకుడు ఆలీబాషా, భారత్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త తొర్లికొండ సీతారామయ్య, జనసేన నాయకులు నాయిని సతీష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మేము దీన్ని దృష్టి పెడతామండి ఎమ్మెల్యేలందరి, దాన్ని మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ముఖ్య సమస్య ఏదైతే చెప్పారో త్రాగునీటి సమస్య, మేము రాగానే దీన్ని దృష్టి పెట్టామండి. పలుసార్లు నాగేశ్వరరావు గారు కానీ, సర్పంచ్ గారు కానీ, అశోక్ గారు కానీ మా దృష్టికి తీసుకురావటం, మేము దీన్ని ఎస్టిమేట్ వేసి పైకి కూడా పంపించాము. నేను అనేక విధాలుగా కూడా ట్రై చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావాలి, అంటే కంపెనీల ద్వారా అయినా ఈ పైప్ లైన్ పూర్తి చేయాలని నేను చూస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు ఎంపీగా దృష్టిలో పెట్టాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యను మేమే పరిష్కరిస్తామని, అప్పుడు మళ్ళీ
ఎలక్షన్స్ లోపల పరిష్కరించి అప్పుడే ఓట్లు అడుగుతారని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ లోపలే ఎలక్షన్స్ దాకా 6 నెలల్లో మేము పరిష్కరిస్తామండి. రంగారెడ్డిపాలెంకి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డిపై దాడి. రంగారెడ్డిపాలెంకు చెందిన వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో వెంకటేశ్వరరెడ్డికి గాయాలు కాగా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనపై జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని బాధితుడు వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. గతంలో జగనన్న ఇళ్ల స్థలాలు, గ్రామాల్లో జరిగిన రోడ్ల నిర్మాణం విషయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు 3 కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఫిర్యాదు చేసి అక్రమాలు ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని బాధితుడు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. దాడి ఘటనపై నర్సరావుపేట పోలీసులకు వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశాడు. మాది నర్సరావుపేట మండలం జొల్లగడ్డ శివారు రంగారెడ్డిపాలెం అనే గ్రామం అండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా బీసీల భూమిని కబ్జా చేసి జగనన్న కాలనీతో ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అందులో కన్వెన్షన్ హాల్ కట్టుకొని ప్రజల దగ్గర, మా గ్రామస్తుల దగ్గర, చుట్టుపక్కల అందరి దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కన్వెన్షన్ హాల్ని రెంట్కి ఇచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని, ఈ అవినీతిని ప్రశ్నించాను. ఎందుకు మా ఊరు వచ్చిన రోడ్డుని మీరు వేయలేదు అని, మా నాడు నేడు కింద వచ్చిన స్కూల్ని ఎందుకు కట్టలేదు అని, అట్లనే బీసీల భూమిని ఎందుకు ఆక్రమించారు అని చెప్పేసి నేను ప్రశ్నించానని పార్టీ పెద్దలకి ఈ విషయాలు తెలియపరిచానని 20 మంది కుర్రవాళ్ళని నేను ఒక పెళ్లి ఫంక్షన్లో మా ఊర్లో అటెండ్ అవుతుంటే 20 మంది కుర్రవాళ్ళని మారణాయుధాలతో పంపించి నా మీద దాడి చేసి కొట్టి చావు నా కొడక అని చెప్పి కొట్టి చచ్చాడో లేదో అన్నట్టుగా చూసి నేను పడిపోతే పక్కకు లాగి పడేసి వెళ్ళిపోయారు. మా భార్య పిల్లలు వచ్చి 100కి డైల్ చేసి పోలీసు వారిని పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి నాకు జాయిన్ చేశారు. ఇక్కడికి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 మంది కుర్రవాళ్ళని పంపించి నువ్వు ఎమ్మెల్సీ తీసుకోవడానికి లేదు, కేసు వాపస్ తీసుకోమని చెప్పేసి ఒక 20 మంది కుర్రవాళ్ళని తీసుకొచ్చి బెదిరించాడు. నేను తీసుకోనని చెప్పాను. తర్వాత సాయంత్రం పూట ఒక 2 కార్లతోటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా మా ఊరు వెళ్ళి ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని ఎందుకు బతకనిచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నాడు వెతకండి అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వెళ్ళి వాకప్ చేపించి తిరిగి లేడు, హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని రిటర్న్ వచ్చారు. దీని మీద నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది ఆయన మీద ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం, ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి వదిలేస్తే నేను బతికాను. ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం, ఆయన తక్షణమే అరెస్ట్ చేస్తేనే నేను నా భార్య పిల్లలు బతికి మనుగడ సాగించగలం. పీజీఆర్ఎస్లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా ఉండాలన్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో 141 అర్జీలు అందాయని అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కార తీరు ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలుకల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్.
నరసరావుపేట రెయిన్బో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డారు. ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్కూల్ లీజ్ అగ్రిమెంట్ విషయంలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి, రామ్మూర్తి వేధిస్తున్నారని రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ భార్య హేమలత ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు వేధింపులు భరించలేరక్క డైరెక్టర్ బషీర్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు భార్య హేమలత ఆరోపణలు చేస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్ ముగిసినా స్కూల్ ఖాళీ చేయడం లేదని టీడీపీ నేతల ఆరోపణలైతే చేస్తుండగా, మరోవైపు భార్య హేమలత ఆరోపణలపై టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి, రామ్మూర్తి ఏం జరిగిందనే దానిపై ఇంతవరకు మీడియా ముందు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. అందరికీ నమస్కారం. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కారం. మేము నర్సరావుపేటలో రెయిన్బో స్కూల్ అనేది ఒకటి నడుపుతున్నామండి. మమ్మల్ని ఈ టీడీపీ నాయకులు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. గత 6 నెలల నుంచి స్కూల్ ఖాళీ చేయమని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పార్టీ ఆఫీస్కి పిలిపించి కూడా బెదిరించారు. మా దగ్గర లీజ్ అగ్రిమెంట్ 2031 వరకు ఉంది. మేము కోర్టులో ఈ కేసు వేసి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. అయినా కూడా నిన్న రాత్రి మాకెవరికీ చెప్పకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నైట్కి నైట్ స్కూల్లోకి ఎంటర్ అవ్వకుండా గోడ కట్టారు. వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తియే నా లక్ష్యం. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. దశాబ్దాల కల వరికపుడిసెల పూర్తి చేయకుంటే నా 10 ఏళ్ల రాజకీయ జీవితం వ్యర్థమని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాచర్ల పట్టణంలో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో ఎంపీ లావు, స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ర్యాలీలో మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 500 ట్రాక్టర్లతో రైతులు పాల్గొన్నారు. పట్నంలోని శ్రీశైలం రోడ్డులోని శ్రీ పెద్దాంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి మార్కెట్ యార్డ్ వరకు సాగిన ట్రాక్టర్స్ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న రైతులకు స్వయంగా ట్రాక్టర్స్ ను నడిపి ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి అభివాదం చేశారు. స్థానిక రింగ్ రోడ్డు, పార్క్ సెంటర్, బస్టాండ్, చంద్రవంక బ్రిడ్జ్, నెహ్రూ నగర్ మీదుగా మాచర్ల మార్కెట్ యార్డ్ వరకు సాగిన ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడారు. 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల కల వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలంటే సాగు, తాగునీరు కీలక పాత్ర పోషిస్తుంటాయని, అవి పుష్కలంగా ఉండాలంటే అందుకు తగిన విధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించామన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ బూటకపు ఓదార్పులు, దగాకోరు ధర్నాలతో జగన్ రెడ్డి అనేక కుట్రాలకు పాల్పడుతున్నారని, వాటిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున ట్రాక్టర్స్ తో తరలివచ్చిన ప్రతి ఒక్క రైతుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి రైతులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమందికి శివానందం ఉంటే ఈయనకి శవానందం ఉంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు శవాలు బయటపడతాయా అని రాబందుల్లాగా ఎదురు చూసే పార్టీ ఈ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మేము ఎన్నో అవమానాలు
ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు అన్నిటినీ మరి చవి చూసినారు మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఈ రోజు నాయకుడి ఒక్క మాటకి కట్టుబడి అభివృద్ధి చేద్దాం. మన ఎంపీ గారు కూడా అదే అంటారు. వరికపూడి జల ప్రాజెక్టును తీసుకొని వద్దాం, మంచినీటి వసతులను ఏర్పాటు చేద్దాం, మెరుగైన వైద్యాన్ని అందిద్దాం. ఈ ప్రాంతం వెనకబడి ఉంది, దీన్ని డెవలప్ చేద్దామని నిరంతరం కూడా మా ఇద్దరి మధ్య చర్చ ఏదన్నా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి తప్పితే ఆయన ఎప్పుడు వేరే విషయాలు మాట్లాడలేదు. అలా మేము నడుస్తున్నాం కాబట్టే ఈరోజు వైసీపీ నాయకులు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని కూడా ఈ వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నాం. రైతులు, రైతులతో పాటు గ్రామ స్థాయిలో నాయకులు మీరందరూ కూడా మీరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు వీటి గురించి దయచేసి ఎదురు వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే మీరు దయచేసి దాన్ని కొద్దిగా గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నాం. దాంతో కూడా వదలరు. మళ్ళా దాని తర్వాత ఏమన్నా అవకాశం వస్తుందేమో, రేటు గురించి మాట్లాడదాం, ఇంకో దాని గురించి మాట్లాడదాం, ఇంకో దాని గురించి మాట్లాడదాం అనుకుంటారు. మీరు చూసారు మొన్న టొబాకో సంబంధించి రేటు కొద్దిగా తగ్గగానే బయట వారి కంపెనీ వాళ్ళు కొట్టం మానేగానే మా ప్రభుత్వం వైపు నుంచి కొనిపించే కార్యక్రమం చేసాం. అలాగే మామిడికాయలకు సంబంధించి, అలాగే మిర్చికి సంబంధించి ఆ రోజు 10,000, 9,000 నడుస్తూ ఉంది. వెళ్ళండి అంటే వెళ్ళాము. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు 11,000 దాకా ఎంఎస్పీ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పారు. ఈ రోజు నేను కనుక్కోవడం జరిగింది, ఎంత ఉంది మార్కెట్లో అని చెప్పి. ఈ 10 రోజుల్లో 1,000 రూపాయలు పెరిగిందండి, దాదాపు 14,000 రూపాయల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా 900 అడుగులు వేసినా, 1000 అడుగులు వేసినా నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చిన 5-6 నెలలు వస్తే మిగతా 5-6 నెలలు రావు. నవంబర్లోనే వస్తారు సార్ ట్యాంకర్ల ద్వారానే అని చెప్పి. అటువంటి పరిస్థితి మార్చాలని సాగర్ నుంచే డైరెక్ట్గా తీసుకొని ప్రతి ఊరు ఓవర్ హెడ్ ట్యాంక్కి కూడా తాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాము. 2 సంవత్సరాల్లో టెండర్ అంతా పూర్తి 2-2.5 సంవత్సరాలు పూర్తి చేస్తాము. ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాము. ఊరికే ఏదో అధికారం ఇచ్చారు, ఓట్లు వేశారు, గెలిపించిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ తిరగటం ఒకటి, ఈ చెప్పేదాన్ని అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేదాన్ని చేస్తే అది ఒక గౌరవం, అదొక గుర్తింపు. అది చేసినప్పుడే నాకైనా కూడా ఉన్న ప్రజాప్రతినిధులు బ్రహ్మారెడ్డి గారికైనా ఎవరికైనా వేదిక పైన ఉన్న వారికి మేము అందరం కొద్దిగా ఈ పని చేసాం. ఈ 5 సంవత్సరాలు ఈ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాం అనేది ఒక గర్వంగా మేము కూడా చెప్పుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశం.
అర్జీదారుల సమస్యలను సంతృప్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలలో పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉండేలా చర్యలు చేపట్టాలని త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్లు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తుందన్నారు. PGRS లో అందిన పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని ఆదేశించారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో DRO విశ్వేశ్వర నాయుడు, NDC వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ DDC సరస్వతి, ZP CEO ఓబులమ్మ, DRDA పిడి రాజ్యలక్ష్మి, మెప్మా పిడి కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట వశిష్ఠ కాలేజీలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మదినోత్సవ వేడుకల్లో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకత పెంపొందించుకోవాలని, మానసికంగా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా దేశ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణం మొత్తం విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమంతో సంతోషంగా కోలాహలంగా మారింది.